సరే మీ అందరికి కూడా ఒక క్వశ్చన్ ఏంటి అని అంటే G20 2024 సమావేశం ఎక్కడ జరగబోతుంది? ఇక్కడ బ్రెజిల్లో 2024 సమావేశం జరగబోతుంది. నేను దాని గురించి అడిగినా ఓకేనా? 2024 సమావేశం అనన్నా 2023 సమావేశం అనలే. G20కి సంబంధించినటువంటి టాపిక్ని డిస్కస్ చేద్దాం. ఈసారి ఎగ్జామ్లో పక్కాగా క్వశ్చన్ ఉండేటువంటి ఏరియా G20కి సంబంధించి ఇంటర్నేషనల్ నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాం కరెంట్ అఫైర్స్కి సంబంధించి. సో మరి G20 గురించి ఎందుకు డిస్కస్ చేయాలి సరే ప్రత్యేకంగా అనంటే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం G20 ఈసారి భారత్ ప్రెసిడెన్సీలో జరగబోతూ ఉంది. సో దీనికి సంబంధించి గ్రూప్ ఆఫ్ 20కి సంబంధించినటువంటి ఈ శిఖరాగ్ర సమావేశం ఈ 2022 డిసెంబర్ 1న ప్రెసిడెన్సీ బాధ్యతలను భారత్ తీసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి అంశాలను మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఓకేనా? సో నేను క్వశ్చన్ అడగగానే కొంచెం మీరేదో ఇమీడియట్లీ అనుకున్నారు, ఎగ్జామ్లో కూడా ఇట్లా టెంప్ట్ చేసే క్వశ్చన్స్ ఉంటాయి, బట్ మనం టెంప్ట్ కావద్దు. సరే మనం G20 గురించి డిస్కస్ చేద్దాం. G20కి సంబంధించినటువంటి అంశాలని గురించి డిస్కస్ చేద్దాం. G20కి ఉన్నటువంటి బాధ్యతలు, G20 ముందు ఉన్నటువంటి కష్టాలు, G20కి సంబంధించినటువంటి ఇతర అంశాలు, G20 ప్రారంభమైనటువంటి నేపథ్యం, సో ఇలాంటివన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో G20 గురించి ఈ క్లాస్ వింటే ఇక మొత్తం కూడా అర్థమయ్యేలాగా కంటెంట్ తీసుకొచ్చిన ఈ కంటెంట్ అంతా కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో మనం గ్రూప్ ఆఫ్ 20 అని అంటున్నాం, అదే G20కి సంబంధించినటువంటి టాపిక్ అనేది ఎగ్జామినేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్. మనకున్నటువంటి వివిధ కూటములకి సంబంధించి వివిధ గ్రూప్స్ అంటే మనం చదవాల్సినవి ఇంటర్నేషనల్లో G7 ఉంటుంది, బ్రిక్స్ ఉంటుంది, G20 ఉంటుంది. అలాగే ఇలాంటి కూటములకి సంబంధించి G20 అనేది ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీగా మనం చూడడం జరుగుతూ ఉంది. సో G20కి సంబంధించి దీని ప్రపోజల్ ఎప్పుడు వచ్చింది అనేది మాట్లాడదాం. అలాగే G20 ఎలా ప్రారంభమైందో కూడా మనం మాట్లాడదాం. సో G20 అని అంటున్నాం గ్రూప్ ఆఫ్ 20కి సంబంధించినటువంటి కూటమి. మరి ఈ గ్రూప్ ఆఫ్ 20లో ఎన్ని సభ్య దేశాలు ఉంటాయి అని అంటే 20. మొత్తం G20ని మనం 19 సభ్య దేశాలు, మెంబర్ కంట్రీస్ ఎన్ని అని అంటే 19 మెంబర్ కంట్రీస్ ప్లస్ ఒక యూరోపియన్ యూనియన్ అనేది కూడా ఉంటుంది. ఏముంటుంది? 19 సభ్య దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ ఉంటుంది. ఇది కలిస్తేనే G20 అని అంటున్నాం. మరి G20కి సంబంధించినటువంటి ప్రతిపాదన మొట్టమొదటిసారి ఎప్పుడు రావడం జరిగింది అని అంటే G7 మీటింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో రావడం జరిగింది. ఎప్పుడు రావడం జరిగింది అని అంటున్నాం? G7కి సంబంధించినటువంటి మీటింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో వచ్చింది. సార్ G20 గురించి మాట్లాడితే G7కి ఏంటి సార్ సంబంధం అని అంటే చూడండి 1998 ఏ ఇయర్ అని అంటున్నాం? 1998. ఈ 1998లో ఆసియాలో ఆర్థిక సంక్షోభం ఉంది. ఏదైతే మనం ఉన్నటువంటి కాంటినెంట్ ఉందో, ఖండం ఉందో, ఈ ఆసియాలో ఆర్థిక సంక్షోభం అనేది వచ్చింది. ఈ ఆర్థిక సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఆర్థిక సంక్షోభం అనేది వచ్చింది. ఈ ఆర్థిక సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని G7 మీటింగ్ అనేది జరుగుతున్నటువంటి సందర్భంలో ఎక్కడ జరుగుతుంది G7 మీటింగ్ అని అంటే 1999లో గ్రూప్ ఆఫ్ 7కి సంబంధించి G7 అని అంటాం. ఐరోపా దేశాలకి సంబంధించినటువంటి కూటమి. అలాగే అమెరికా కూడా ఇందులో భాగస్వామ్య దేశంగా ఉంటుంది. అదే G7. ఇది ప్రపంచంలో 1972-73లో చమురు సంక్షోభం వచ్చిన తర్వాత ఏర్పాటైనటువంటి కూటమి. ఈ G7కి సంబంధించినటువంటి సమావేశం అనేది కొలాన్లో జరుగుతుంది. ఈ కొలాన్ అనేది ఎక్కడుంది సార్ అని అంటే జర్మనీలో ఉంది. సో జర్మనీలో 1999లో కొలాన్లో G7 సమావేశం జరుగుతున్నప్పుడు G20 అనేటువంటి అంశం సూచించబడింది. ఏ అంశం సూచించబడింది అని అంటున్నాం? G20 గ్రూప్ ఆఫ్ 20 అనేటువంటి అంశం సూచించడం జరిగింది. మిమ్మల్ని బాగా డెప్త్గా క్వశ్చన్ అడగాలనుకున్నప్పుడు G20 అనేటువంటి గ్రూప్ ఆఫ్ 20 అనేటువంటి కూటమి సూచించబడినటువంటి సమావేశం ఏంటి అని అంటే G7 మీటింగ్ జర్మనీలో జరిగినటువంటి కొలాన్ సమావేశంలో G20 అనేటువంటి ప్రతిపాదన మొట్టమొదటిసారి రావడం జరిగింది. అది 1999వ సంవత్సరం. ఎప్పుడు అనంటే జూన్లో అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. 1999
జూన్లో G7 కొలాన్ సమావేశం జర్మనీలో జరుగుతున్నప్పుడు G20కి సంబంధించినటువంటి ప్రతిపాదన అనేది మొట్టమొదటిసారి రావడం జరిగింది అని అంటున్నాం. మరి ఈ G20కి ఒక శాశ్వతంగా ఒక సభ్య దేశం ఉంది. ఆ సభ్య దేశం శాశ్వత అతిథి దేశంగా ఒక దేశం వస్తుంది. ఆ దేశం పేరేమిటి అని నేను మరీ ఒకసారి క్వశ్చన్ అడుగుతా ఉన్నా. ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయండి. సో G20కి సంబంధించి ఒక శాశ్వత సభ్య దేశం అతిథి దేశంగా వస్తుంటుంది. ఇది శాశ్వతంగా వచ్చేటువంటి శాశ్వతంగా ఆహ్వానించబడేటువంటి దేశం. ఆ దేశం పేరేమిటి? ఇప్పుడు నేను ఇక్కడ శాశ్వతంగా ఆహ్వానించబడిన దేశం ఏది అని చెప్పేసి అడిగిన. G20లో USA అనేది మెంబర్ కంట్రీ. ఏం కంట్రీ అని అంటున్నాం? మెంబర్ కంట్రీ అని అంటున్నాం. కెనడా కూడా మెంబర్ కంట్రీ. అంటే ఇది సభ్య దేశాలు. అలా కాదు, శాశ్వతంగా ఆహ్వానించబడినటువంటి దేశం ఏంటి అని అడుగుతా ఉన్నా. స్పెయిన్ అనేది ఇగో ఈ G20కి సంబంధించి ఏ దేశం అని అంటున్నాం? స్పెయిన్ అనేటువంటి దేశం G20కి సంబంధించి స్పెయిన్ శాశ్వతంగా ఆహ్వానించబడినటువంటి దేశం. ఏ దేశం అని అంటున్నాం? శాశ్వతంగా ఆహ్వానించబడినటువంటి దేశం ఏది అని చెప్పేసి అడుగుతారు. స్పెయిన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. మరి ఈ G20కి సంబంధించినటువంటి ప్రతిపాదన అనేది 1998లో ఆసియా ఆర్థిక సంక్షోభం తర్వాత 1999లో G7కి సంబంధించి జర్మనీలో జరిగిన కొలాన్ సమావేశంలో G20 ప్రతిపాదన అనేది రావడం జరిగింది. ఇలా ప్రతిపాదన వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడు సంక్షోభం వచ్చింది ప్రపంచవ్యాప్తంగా అనంటే 2008లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం రావడం జరిగింది. సో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం అనేది వచ్చింది. మరి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం అనేది వచ్చింది కాబట్టి ఈ ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవాలి అనంటే దేశాలన్నీ కలిసి ఉండాలి అని చెప్పేసి G20 అనేటువంటి దానిని ప్రారంభించడం జరిగింది. ఎప్పుడు అని అంటున్నాం? ఈ ప్రతిపాదన 1999లోనే వచ్చింది. 1999లో ఈ ప్రతిపాదన అనేది వచ్చిన తర్వాత 1999లోనే G20 అనేది ఏర్పాటైంది. ప్రతిపాదననేమో G7 మీటింగ్ కొలాన్లో జర్మనీలో జరిగిన కొలాన్ సమావేశంలో రావడం జరిగింది. ఇలా ప్రతిపాదన వచ్చిన తర్వాత G20 అనేది మనకు ఎప్పుడు ఏర్పాటైంది అని అంటే 1999లోనే సెప్టెంబర్ 26న ఏర్పాటైంది. సో ఎప్పుడు ఏర్పాటైంది G20 అనేది? 1999 సెప్టెంబర్ 26న ఏర్పాటైంది అని అంటున్నాం. ఏం ఏర్పాటైంది? G20. ఇక్కడ చూడండి, G20కి సంబంధించినటువంటి ప్రతిపాదన ఎప్పుడు వచ్చింది అని అంటే 1999 G7కి సంబంధించినటువంటి కొలాన్ సమావేశంలో ప్రతిపాదన వచ్చింది. ఈ ప్రతిపాదన రావడానికంటే ముందు ఎక్కడ ఆర్థిక సంక్షోభం వచ్చింది అని అంటే ఆసియా కాంటినెంట్లో ఆర్థిక సంక్షోభం అనేది వచ్చింది. G7 కొలాన్ సమావేశంలో G20కి సంబంధించినటువంటి ప్రతిపాదన వచ్చే కంటే ముందు ఆసియాలో ఆర్థిక సంక్షోభం వచ్చింది. మరి కొలాన్ సమావేశంలో ఈ ప్రతిపాదన వచ్చిన తర్వాత G20 అనేది ఎప్పుడు స్థాపించబడింది అని అంటే G20 స్థాపించబడినటువంటి సంవత్సరం 1999 సెప్టెంబర్ 26 అని చెప్పేసి చెప్తా ఉన్నాం. 1999 సెప్టెంబర్ 26న G20 అనేది ఏర్పాటైంది. ఇప్పుడు G20 ఏర్పాటైంది కదా. ఇలా ఏర్పాటైన తర్వాత మళ్ళీ 2008లో ఆర్థిక మాంద్యం అనేది వచ్చింది. ఏమొచ్చింది అని అంటున్నాం? ఆర్థిక మాంద్యం వచ్చింది. సో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వచ్చిన తర్వాత G20కి సంబంధించినటువంటి మొదటి సమావేశం అనేది ఎప్పుడు జరిగింది అని అంటే 2008లో జరిగింది. సో ఎప్పుడు జరిగింది అని అంటున్నాం? 2008లో జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. 2008లో మొదటి సమావేశం ఇగో G20కి సంబంధించినటువంటి ఫస్ట్ మీటింగ్ ఎక్కడ జరిగింది అని అంటే వాషింగ్టన్ డీసీలో జరిగింది. ఎక్కడ అని అంటున్నాం? వాషింగ్టన్ డీసీలో జరిగింది. సో ఈ వాషింగ్టన్ డీసీ అనేది మనకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కనబడుతుంది. ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 2008లో ఎప్పుడు అని అంటున్నాం? 2008లో మొదటిసారి G20కి సంబంధించినటువంటి సమావేశం అనేది జరిగింది.
మరి ఇలా G20కి సంబంధించినటువంటి సమావేశం మొట్టమొదటిసారి వాషింగ్టన్ డీసీలో 2008లో జరిగింది అనేటువంటి అంశం ఇంపార్టెంట్. G20 ఎప్పుడు ఏర్పాటయింది అని అంటే 1999 సెప్టెంబర్ 26 అనేది ఇంపార్టెంట్. G20 ఏర్పాటవ్వడానికి G7 అనేటువంటి కొలాన్ సమావేశం అనేది ఇంపార్టెంట్. అంతకంటే ముందు ఆసియాలో ఆర్థిక సంక్షోభం వచ్చింది అనేది ఇంపార్టెంట్. మరి G20లో సభ్య దేశాలు ఎన్ని అని అంటే మొత్తం 20 అని అంటున్నాం. అందులో దేశాలు 19, ఒక యూనియన్, అదే యూరోపియన్ యూనియన్ అని అంటున్నాం. మరి ఈ G20కి సంబంధించి శాశ్వతంగా ఆహ్వానించబడినటువంటి దేశంగా ఏముంది అని అంటే స్పెయిన్ అనేటువంటి కంట్రీ ఉంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇలా G20 అనేది ప్రారంభమైంది. మరి ఇప్పుడు G20కి సంబంధించి దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంది, ఇది దేనిపైన ప్రధానంగా వర్క్ చేయడం జరుగుతూ ఉంది అనేది కూడా ఒకసారి తెలుసుకోవాలి. G20కి సంబంధించి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే ఆర్థిక స్థిరత్వాన్ని ఏమంటున్నాం, ఆర్థికపరమైనటువంటి స్థిరత్వాన్ని కాపాడాలి. ఎక్కడ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడాలి G20 అనేది అని అంటే అంతర్జాతీయంగా. G20కి సంబంధించినటువంటి ఉద్దేశం ఏంది, దీన్ని ఎందుకు తీసుకొచ్చిర్రు అనేది మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పుడు ప్రపంచంలో 1998లో ఆసియాలో ఆర్థిక సంక్షోభం, 2008లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభాలు వస్తూ ఉన్నాయి. ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు ఏమవుతుంది, ప్రపంచంలో మాంద్యం అనేది వస్తూ ఉంది. సో ఇన్ఫ్లేషన్ వలన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు, అలాగే ఉద్యోగాలు కోల్పోతూ ఉన్నారు, ప్రజలు వస్తువులను కొనలేని పరిస్థితికి వెళ్ళిపోతూ ఉన్నారు. మరి ఇలాంటి అంశాలలో అంతర్జాతీయంగా ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడాలి అని చెప్పేసి దీన్ని ప్రారంభించడం జరిగింది. G20కి సంబంధించినటువంటి ప్రధానమైన కార్యకలాపాలను గురించి రాస్తున్నాం. ఒకటి ఏంటి అని అంటే ప్రపంచవ్యాప్తంగా లేదా అంతర్జాతీయంగా వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడాలి. ఆర్థిక స్థిరత్వంను కాపాడడం. నెక్స్ట్ రెండోది ఏంటి అని అంటే ప్రపంచం వాతావరణ మార్పులకి లోనవుతూ ఉంది. ఏమవుతుంది, ప్రపంచం అనేది వాతావరణ మార్పులకి లోనవుతూ ఉంది. మరి వాతావరణ మార్పులు ఏవైతే సంభవిస్తూ ఉన్నాయో వాటి నుంచి ప్రజల్ని పరిరక్షించాలి. కాబట్టి ఇగో వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు కూడా వాతావరణ మార్పుల కోసం మార్పులను ఎదుర్కొనేందుకు పనిచేస్తూ ఉంది. ఎదుర్కోవడం. ఓకే రైట్. మూడోది ఏమంటున్నాము అని అంటే స్థిరమైనటువంటి అభివృద్ధి. అభివృద్ధి అనేది స్థిరంగా ఉండాలి, హెచ్చు తగ్గులు లేకుండా అని చెప్తా ఉంది. స్థిరమైన అభివృద్ధి. సో ఇలా ఈ మూడు అంశాలు అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు G20కి సంబంధించినటువంటి అంశాలను పరిగణించండి అని అంటాడు. సో ఈ అంశాలను పరిగణించండి అన్నప్పుడు ఈ మూడు అంశాలని కూడా మనకి స్టేట్మెంట్ లెవెల్లో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇలానే ఇవి సరైనవా సరికావా అని అడుగుతారు. అడిగినప్పుడు ఇవి సరైనవే అని చెప్పాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుతుంది. రెండోది ఏమంటున్నాము అని అంటే వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. మూడోది ప్రపంచవ్యాప్తంగా కూడా స్థిరమైనటువంటి అభివృద్ధిని G20 అనేది ప్రోత్సహిస్తుంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఈ G20కి సంబంధించి అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు ఇందులో భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి. అంటే ఈ కూటమికి సంబంధించి ఈ గ్రూప్కి సంబంధించి మెంబర్స్ కంట్రీగా ఉన్నాయి. మరి ఈ మెంబర్స్ కంట్రీకి సంబంధించి G20కి సంబంధించినటువంటి దేశాల పాత్ర ఎలా ఉంటుంది వాణిజ్యంలో అని అంటే ఫస్ట్ జీడిపి గురించి మాట్లాడదాం. G20 మెంబర్స్ కంట్రీస్కి సంబంధించి G20 సభ్య దేశాలకి సంబంధించినటువంటి G20 సభ్య దేశాలు G20 సభ్య దేశాలు. సో ఇప్పుడు ఈ సభ్య దేశాలను ఒక్కసారి మనం ఆర్థికంగా, జనాభా పరంగా, అలాగే ఇతర అంశాలలో పోల్చి చూస్తే ఈ ప్రపంచంలో G20 సభ్య దేశాలకి సంబంధించినటువంటి జీడిపిని ఒకసారి మనం అంచనా వేస్తే మొత్తం జీడిపి 100% అని అనుకుంటే ప్రపంచ జీడిపి
ఇందులో G20 దేశాలకి సంబంధించినటువంటి జీడిపి ఎంత ఉంటుంది అని అంటే 80 to 85% ఉంటుందండి. G20 దేశాలకి సంబంధించినటువంటి జీడిపి ఏవైతే మెంబర్ కంట్రీస్ అని అంటున్నాం కదా, ఇండియాతో పాటు మరొక 18 దేశాలు, ఒక యూరోపియన్ యూనియన్ ఉంది కదా, ఇవన్నీ కలిపితే ఒక 80 నుంచి 85% జీడిపి అనేది ఈ దేశాలకి సంబంధించే ఉంటుంది ప్రపంచంలో. మరి ప్రపంచ వాణిజ్యంలో ఈ దేశాలకి సంబంధించినటువంటి పర్సెంటేజ్ ఎంత ఉంటుంది అని అంటే వరల్డ్కి సంబంధించినటువంటి బిజినెస్లో, కామర్స్లో 75% ఈ దేశాల పాత్రే ఉంటుంది. ఇక నెక్స్ట్, ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం జనాభాలో 3/2 జనాభా ఈ G20 గ్రూప్లోనే ఉన్నారు. ఇంకొక అంశం ఏమంటున్నాం, 3/2 జనాభా G20కి సంబంధించి G20 దేశాల నుంచే ఉన్నారు. ఇగో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అని అంటే, G20 కూటమికి సంబంధించినటువంటి దేశాల పాత్ర జీడిపిలో, అలాగే వరల్డ్కి సంబంధించినటువంటి కామర్స్ వాణిజ్యంలో, దీంతో పాటు జనాభా అంశాలలో ఇవి సరైనవా కాదా అని చెప్పేసి అడుగుతారు. సో ఇప్పుడు G20 సభ్య దేశాలకి సంబంధించి జీడిపి అనేది 85% వరకు ఉంది. బిజినెస్ అనే దాంట్లో 75% ఈ దేశాలే పాత్ర పోషిస్తున్నాయి. జనాభా పరంగా 3/2 జనాభా కూడా G20 దేశాల నుంచే ఉన్నారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇలా ఈ G20కి సంబంధించినటువంటి అంశాలని గురించి గుర్తుంచుకోవాలి. మరి ఈ G20కి సంబంధించినటువంటి మొదటి సమావేశం అనేది వాషింగ్టన్ డీసీలో జరిగింది అని మాట్లాడినాం. G20కి సంబంధించినటువంటి మొదటి సమావేశం గురించి మాట్లాడినాం. మొదటి సమావేశం ఎక్కడ జరిగింది అని అంటే, మనం G20కి సంబంధించినటువంటి మొదటి సమావేశం 2008లో వాషింగ్టన్ డీసీలో జరిగింది. యుఎస్ఏకి సంబంధించినటువంటి వాషింగ్టన్ డీసీలో జరిగింది అని మాట్లాడినాం. ఇది 2008 సమావేశం. ఇప్పుడు మొదటి సమావేశం ఎక్కడ జరిగింది అని అంటే మీరు చెప్తారు వాషింగ్టన్ డీసీ, అలాగే ఇది 2008లో జరిగింది అని చెప్తారు. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ ఏం అడుగుతున్నాను అని అంటే, G20కి సంబంధించినటువంటి సమావేశాలు రెండు సార్లు జరిగినాయి. శిఖరాగ్ర సమావేశాలు 2 times జరిగినాయి. ఏ సంవత్సరాలలో G20కి సంబంధించి, ఇప్పుడు కూడా G20కి సంబంధించి శిఖరాగ్ర సమావేశం ఒకసారే జరుగుతుంది, కానీ ఏ సంవత్సరాలలో G20కి సంబంధించినటువంటి శిఖరాగ్ర సమావేశాలు 2 సార్లు జరిగినాయి అని నేను ఒక ప్రశ్న అడుగుతున్నా మిమ్మల్ని. ఏ సందర్భాల్లో G20కి సంబంధించిన శిఖరాగ్ర సమావేశాలు 2 సార్లు నిర్వహించడం జరిగింది? ఆన్సర్ని ఒకసారి మీరు పోస్ట్ చేయండి, ఆన్సర్ని పోస్ట్ చేయండి. ఓకే, 2 సార్లు సమావేశాన్ని నిర్వహించినటువంటి దేశాలేంటి, ఏ సంవత్సరాలలో ఆ 2 సార్లు శిఖరాగ్ర సమావేశాలు జరిగాయి అనేది 2009లో, 2010లో ఈ G20కి సంబంధించినటువంటి శిఖరాగ్ర సమావేశాలు 2 సార్లు జరిగినాయి. అంటే 2008లో G20 అనేది మనకు ప్రారంభించబడింది. 2008లో G20 ప్రారంభించబడిన తర్వాత, సమావేశాలు ప్రారంభించబడిన తర్వాత, G20 స్థాపించబడింది 1999 సెప్టెంబర్ 26 అనేది మాట్లాడినాం. కానీ శిఖరాగ్ర సమావేశాల గురించి మాట్లాడితే మొదటిసారి వాషింగ్టన్ డీసీలో 2008లో జరిగింది అని అంటున్నాం. 2008 సమావేశం తర్వాత 2009లో 2 సార్లు సమావేశం జరిగింది. ఈ 2 సార్లు సమావేశం ఎక్కడ జరిగింది అని అంటే ఇంగ్లాండ్లో జరిగింది. ఎక్కడ అని అంటున్నాం? ఇంగ్లాండ్. ఏదైతే యునైటెడ్ కింగ్డమ్ ఉందో, ఈ యునైటెడ్ కింగ్డమ్లో 2 సార్లు జరిగింది. ఎక్కడెక్కడ జరిగింది అని చెప్తాను. సో ఇప్పుడు 2009 గురించి మాట్లాడుతున్నాం. 2009 G20 సమావేశాలను గురించి మాట్లాడుతున్నాం. ఇవి 2 times జరిగినాయి అని చెప్పేసి కూడా మనం మాట్లాడడం జరుగుతూ ఉంది. మరి ఈ 2 times ఎక్కడ జరిగినాయి అని అంటే యునైటెడ్ కింగ్డమ్, ఇంగ్లాండ్లో జరిగినాయి అని అంటున్నాం. ఈ ఇంగ్లాండ్లో జరిగినటువంటి G20 సమావేశాలకి సంబంధించి మనం 2 times ఎక్కడెక్కడ జరిగినాయి, ఏ ప్రదేశాలలో జరిగినవి అనేది ఒకసారి మాట్లాడదాం. G20కి సంబంధించినటువంటి 2 సమావేశాలు, ఒకటి లండన్లో జరిగింది, మరొకటి పిట్స్బర్గ్లో జరిగింది. ఎక్కడ అని అంటున్నాం? 2009లో ఒకటి లండన్లో జరిగింది, మరొకటి ఎక్కడ జరిగింది అని అంటే పిట్స్బర్గ్లో జరిగింది. సో ఇలా ఈ 2009లో 2 సమావేశాలు జరిగినాయి. మరి ఇదే G20కి సంబంధించి 2010లో కూడా 2 సమావేశాలు జరిగినాయి. ఈ 2 సమావేశాలు ఎక్కడ జరిగినాయి అని అంటే ఒకటి టొరాంటోలో జరిగింది,
2010లో కూడా 2 సమావేశాలు G20కి సంబంధించి 2 సమావేశాలు జరిగినాయి. సో ఈ 2 సమావేశాలు ఎక్కడ జరిగినవి అనేది మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో డెప్త్గా అడగాలనుకున్నప్పుడు ఇక్కడ నుంచి అడుగుతారు. ఒకటి టొరాంటో అని అంటున్నాం, మరొకటి ఏమంటున్నాము అని అంటే సియోల్ అని అంటున్నాం. ఇగో 2010లో కూడా 2 సార్లు G20కి సంబంధించినటువంటి సమావేశాలు జరిగినాయి. ఇక నెక్స్ట్ 2011 నుంచి ప్రతి సంవత్సరం ఒక శిఖరాగ్ర సమావేశం జరుగుతూ వస్తూ ఉంది. ఎప్పటి నుంచి వస్తుంది అని అంటున్నాం? 2011 నుంచి ప్రతి సంవత్సరం కూడా ఒక శిఖరాగ్ర సమావేశం జరుగుతూ వస్తుంది. సో మరి ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్నటువంటి G20 సమావేశం ఎన్నవ శిఖరాగ్ర సమావేశం భారత్లో జరగబోతుంది? ఎన్నవ శిఖరాగ్ర సమావేశం భారత్లో జరగనుంది? ఇది క్వశ్చన్. సో భారత్లో జరగబోతున్నటువంటి శిఖరాగ్ర సమావేశం, వెరీ గుడ్ సోమేష్, 18th మీటింగ్ అనేది ఇప్పుడు భారత్లో 2023కి సంబంధించి మీటింగ్ అనేది G20 మీటింగ్ అనేది గ్రూప్ ఆఫ్ 20కి సంబంధించినటువంటి మీటింగ్ అనేది జరగబోతా ఉంది. ఇది ఎన్నవ శిఖరాగ్ర సమావేశం అని అంటే 18వ శిఖరాగ్ర సమావేశం. ఇది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు? 2023లో శిఖరాగ్ర సమావేశం జరగబోతుంది. మరి భారత్లో జరిగేటువంటి G20కి సంబంధించినటువంటి సమావేశం ఎన్నవ శిఖరాగ్ర సమావేశం అని అడుగుతాడు. గ్రూప్ 4 లాంటి ఎగ్జామ్స్కి డైరెక్ట్ క్వశ్చన్ ఇలా అడగడానికి ఛాన్స్ ఉంది. సో ఇలా 18వ శిఖరాగ్ర సమావేశం G20 సమావేశం ఇండియాలో నిర్వహిస్తూ ఉన్నారు. ఎక్కడ నిర్వహిస్తూ ఉన్నారు? మన దేశంలో నిర్వహిస్తూ ఉన్నారు. మరి మన దేశంలో ఈ సమావేశం ఎక్కడ జరుగుతుంది అని అంటే న్యూఢిల్లీలో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? న్యూఢిల్లీలో ఈ శిఖరాగ్ర సమావేశం అనేది మన దేశంలో జరగబోతా ఉంది. ఇది 18వ సమావేశం అని అంటున్నాం. ఇది 18వ శిఖరాగ్ర సమావేశం అని అంటున్నాం. ఇది ఇంపార్టెంట్. మరి ఈ G20కి సంబంధించి మన దేశంలో జరుగుతున్నటువంటి థీమ్ ఏంటి? G20 థీమ్ ఏంటి అని అడుగుతారు. సో G20కి సంబంధించినటువంటి థీమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో G20కి సంబంధించినటువంటి థీమ్ గురించి మాట్లాడదాం. థీమ్, ఇతివృత్తం. సో మరి దీనికి సంబంధించి థీమ్ ఏమన్నారు అని అంటే వసుదైవక కుటుంబకం అని అంటున్నాం తెలుగులో. సో దీనికి సంబంధించి ఇంగ్లీష్లో ఏమంటున్నాము అని అంటే 1 ఎర్త్ 1 ఫ్యామిలీ 1 ఫ్యూచర్ అని చెప్పేసి అంటున్నాం. ఏమంటున్నాం? వసుదైవక కుటుంబకం వసుదైవక కుటుంబకం అని చెప్పేసి మాట్లాడుతున్నాం. కుటుంబకం. ఓకే. సో దీనిని ఏమంటున్నాము? 1 ఎర్త్, అలాగే 1 ఫ్యామిలీ 1 ఫ్యూచర్ అని అంటున్నాం. 1 ఫ్యూచర్ కనబడుతుందా కింద రాసేది? ఓకే, కనబడుతుంది. రైట్. సో ఇలా ఈ G20కి సంబంధించినటువంటి థీమ్ ఏంటి అని అంటే వసుదైవక కుటుంబం అని అంటున్నాం. ఇదే ఏంటి అని అంటే 1 ఎర్త్ 1 ఫ్యామిలీ 1 ఫ్యూచర్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. థీమ్ మీద కూడా క్వశ్చన్ అడుగుతారు. సో 2023కి సంబంధించి ఇండియాలో జరుగుతున్నటువంటి G20 18th శిఖరాగ్ర సమావేశానికి సంబంధించినటువంటి థీమ్ ఏమిటి అని అంటారు. ఇమీడియట్లీ మీరు ఏం చెప్పాలి అని అంటే వసుదైవక కుటుంబకం, దీనినే 1 ఎర్త్ 1 ఫ్యామిలీ 1 ఫ్యూచర్. దెన్ లేకపోతే ఇలా కూడా అడుగుతారు. 1 ఎర్త్ 1 ఫ్యామిలీ 1 ఫ్యూచర్కి సంబంధించినటువంటి థీమ్ ఏ కూటమికి సంబంధించింది అని అడుగుతారు. అడిగి G7 ఇస్తారు, G20 ఇస్తారు, బ్రిక్స్ ఇస్తారు, లేకపోతే బిమ్స్టెక్స్ ఇస్తారు. ఏది ఇచ్చినా కూడా మనం ఇది G20కి సంబంధించినటువంటి అంశంగా గుర్తించాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు భారత్లో జరగబోతున్నటువంటి G20కి సంబంధించినటువంటి సమావేశాలు అనేవి ఈ సంవత్సరం మొత్తం కూడా, అంటే ఈ డిసెంబర్ 1 2022 నుంచి డిసెంబర్ నెక్స్ట్ ఇయర్ 2023 నవంబర్ 30 వరకు కూడా వివిధ సమావేశాలను నిర్వహించబోతా ఉన్నారు. ఎన్ని సమావేశాలను నిర్వహించబోతున్నారు? 2022 డిసెంబర్ 1 నుంచి 2023 నవంబర్ 30 వరకు సుమారుగా ఎన్ని మీటింగ్స్ని నిర్వహించబోతా ఉన్నారు అని అంటే ఒక 200 సమావేశాలను నిర్వహించబోతున్నారు. G20కి సంబంధించి 200 మీటింగ్స్ 200 మీటింగ్స్ని నిర్వహించబోతా ఉన్నారు.
ఎన్ని విభాగాలలో ఈ 200 మీటింగ్స్ని నిర్వహిస్తారు అని అంటే 32 విభిన్న విభాగాలలో. ఎన్ని విభాగాలలో అని చెప్పేసి గుర్తుంచుకోవాలి, 32 విభిన్న విభాగాలలో ఈ G20కి సంబంధించినటువంటి సమావేశాలను 200 వరకు భారత్ అనేది నిర్వహించబోతా ఉంది. సార్ ఎలా ఉంటాయి సార్ ఈ 32 విభిన్న భాగాలలో 200 మీటింగ్స్ అంటే నేను చెప్తా. ఇప్పుడు G20 అని అంటే మనం ప్రధాన నేతల సమావేశాన్ని గుర్తుంచుకుంటాం, కానీ ఇదే G20కి సంబంధించి ఆర్థిక మంత్రుల, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లకి సంబంధించినటువంటి మీటింగ్ని నిర్వహిస్తారు. శక్తి వనరులకి సంబంధించి, ఇంధన వనరులకి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖకి సంబంధించిన మీటింగ్స్ని నిర్వహిస్తారు. రక్షణ మంత్రిత్వ శాఖకి సంబంధించినటువంటి మీటింగ్స్ని నిర్వహిస్తారు. సాంస్కృతిక శాఖకి సంబంధించిన మీటింగ్స్ని నిర్వహిస్తారు. ఇలా వివిధ రకాలైనటువంటి ఆయా దేశాలలో ఉన్నటువంటి అవసరమైనటువంటి విభాగాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి అన్ని సమావేశాలను కూడా ఈ G20 ద్వారా నిర్వహిస్తారు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలి. సో ఇలా ఈ G20కి సంబంధించినటువంటి మీటింగ్స్ అనేవి కండక్ట్ చేయబడుతున్నాయి. మరి G20కి సంబంధించి ప్రస్తుతం అధ్యక్షుడిగా ఎవరుంటారు? క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి, ఒక్కసారి మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. G20కి సంబంధించి ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు? G20కి సంబంధించి ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ 2022 డిసెంబర్ 1 నుంచి 2023 నవంబర్ 30 వరకు కూడా G20కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్గా కొనసాగుతారు. మన దేశంలో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు G20కి సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి నరేంద్ర మోదీ ప్రెసిడెంట్గా కొనసాగుతారు G20కి. G20కి సంబంధించి అధ్యక్షత వహిస్తున్నటువంటి దేశం ఏది అని అంటే భారత్. G20కి అధ్యక్షుడిగా ఎవరుంటారు అంటే PM. ఇగో ఈ రెండింటి మధ్యన ఈ డిఫరెన్స్ని గుర్తుపెట్టుకోండి. అధ్యక్ష దేశము అని అంటే మన ఇండియా. మరి ఈ అధ్యక్ష దేశానికి సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్ అనే అతను G20 ప్రెసిడెంట్గా కొనసాగుతారు అనేటువంటి అంశాన్ని కూడా మనం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మరి ప్రస్తుతం G20 ముందున్నటువంటి సవాళ్ళు ఏమిటి గుర్తించండి అని కూడా క్వశ్చన్ అడుగుతారు. సో ఇప్పుడు మనం G20కి సంబంధించినటువంటి సవాళ్ళని గురించి, ఛాలెంజెస్ని గురించి డిస్కస్ చేద్దాం. G20కి సంబంధించినటువంటి ఛాలెంజెస్ లేదా సవాళ్ళు. సో ఇప్పుడు సవాళ్ళని గురించి మాట్లాడాల్సి వస్తే ఏం మాట్లాడుతాం? ఈ సవాళ్ళకి సంబంధించి 4-5 ఆప్షన్స్ ఇచ్చి ఇందులో సరైనవా కావా అని చెప్పేసి అడుగుతారు. మీరు ప్రతి బిట్టుని కూడా స్టేట్మెంట్ లెవెల్లో నేర్చుకుంటేనే మనం బెనిఫిట్ అవుతాం. సో ఇప్పుడు మొదటి సవాల్ ఏంటి అని అంటే G20కి సంబంధించి పెరుగుతున్నటువంటి భౌగోళిక పరమైనటువంటి అంశాలు, భౌగోళిక రాజకీయ అంశాలు. ఫస్ట్ ఏమంటున్నాం? భౌగోళిక రాజకీయ అంశాలు. ఏంటి సార్ భౌగోళిక రాజకీయ అంశాలు అని అంటే మాట్లాడదాం. సో ఇప్పుడు భౌగోళిక రాజకీయ అంశాలు ఏంటి అని అంటే ఇప్పుడు ఉక్రెయిన్ ఉంది. ఈ ఉక్రెయిన్కి సంబంధించినటువంటి భౌగోళిక అంశాలలోకి ఎవరు చొచ్చుకొని వెళ్ళారు? రష్యా చొచ్చుకొని వెళ్ళింది. సో ఇది భౌగోళికంగా ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నటువంటి అంశం. ఇది G20కి ప్రధానమైనటువంటి ఛాలెంజ్. అలాగే చైనా కూడా అప్పుడప్పుడు భూ ఆక్రమణకి పాల్పడుతూ ఉంటుంది. తైవాన్ మీద యుద్ధం చేయడానికి ముందుకెళ్తున్నాం అని అంటది. అలాంటిది కూడా భౌగోళికంగా రాజకీయపరమైనటువంటి అంశాలు అనేవి ప్రధానమైనటువంటి ఛాలెంజ్గా G20కి కనబడుతూ ఉన్నాయి. నెక్స్ట్ ప్రధాన ఆర్థిక వ్యవస్థల మందగమనం అని అంటున్నాం. రెండోది ఏమంటున్నాం? ఆర్థిక వ్యవస్థల మందగమనం. సో ఈ ఆర్థిక వ్యవస్థల మందగమనం గురించి మాట్లాడాల్సి వస్తే యూరోపియన్ యూనియన్స్కి సంబంధించి వ్యవస్థల మందగమనం. సో ఇప్పుడు అభివృద్ధి చెందినటువంటి యూరోపియన్ యూనియన్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ యూరోపియన్ యూనియన్ దేశాలలో మనకి బ్రిటన్ అనేటువంటి దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఇటీవల జర్మనీ ఆ దేశం అప్పు తెచ్చుకోవడం జరిగింది. ఇలాంటి ప్రధాన ఆర్థిక వ్యవస్థల మందగమనం అనేది మరొక ప్రధానమైనటువంటి కారణంగా G20లో మనకు కనబడుతూ ఉంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక అంశం ఏంటి అని అంటే ఊహించనటువంటి మాంద్యం. సో అన్ఎక్స్పెక్టెడ్ ఇన్ఫ్లేషన్, ఊహించనటువంటి మాంద్యం అని అంటున్నాం. ఊహించని మాంద్యం. సో అనుకోకుండా ప్రపంచ దేశాలలో ఆర్థిక మాంద్యం వస్తుంది.
ఇది ఊహించకుండా వస్తుంది. ఇది కూడా ఒక ఛాలెంజ్గా G20 కూటమికి ముందు కనబడుతున్నటువంటి అంశం. ఇక నెక్స్ట్ దీని తర్వాత స్థిరమైన అధిక ద్రవ్యోల్బణం అనేది పెరుగుతూ ఉంది. ఇటీవల మన RBI కూడా ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్నాం, దీనికోసమే రెపో రేట్ పెంచుతున్నాము అని చెప్పింది. ఇగో స్థిరమైన అధిక ద్రవ్యోల్బణం అంటే ధరల నియంత్రణ అనేది జరగడం లేదు. సో ఈ ద్రవ్యోల్బణం అనేది ఈ స్థిరంగా ఉంటుంది, అధికంగా ఉంటుంది. ఇది కూడా G20 దేశాలలో ఎక్కువగా ఉంది. ఈ G20కి సంబంధించినటువంటి దేశాలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి ఛాలెంజ్లో ఇది కూడా ఒక భాగం అని అంటున్నాం. నెక్స్ట్ దీని తర్వాత ఉక్రెయిన్ రష్యా యుద్ధ ప్రభావం. ఇక నెక్స్ట్ వీటన్నింటికి కారణంగా ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధం అనేది ఉంది. ఇగో ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి కారణంగా మనకు కనబడుతూ ఉంది. ఇటీవల IT ఉద్యోగాలు పోతున్నాయి. ఎందుకు అనంటే ఈ యుద్ధం ఒక కారణం. దీనివల్ల ఎక్కువగా ప్రమోషన్స్ రావడం లేదు, అలాగే ప్రాజెక్ట్స్ రావడం లేదు అని చెప్పేసి ఉద్యోగుల్ని తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించినటువంటి ఒక ప్రభావం అనేది మనకి ఇక్కడ ప్రధానంగా కనబడుతూ ఉంది. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత పెరుగుతున్నటువంటి ద్రవ్యోల్బణ ప్రభావం అంటే ఇక్కడ స్థిరంగా అధికంగా ఉంది అని అన్నాం, ఇంకా ఇది పెరిగే అవకాశం ఉంది. దానినే పెరుగుతున్నటువంటి ద్రవ్యోల్బణ ప్రభావం అని అంటున్నాం. పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఇన్ఫ్లేషన్కి సంబంధించి పెరుగుతున్నటువంటి ద్రవ్యోల్బణంకి సంబంధించినటువంటి ప్రభావం ఇంపాక్ట్ అని అంటున్నాం. ఇగో ఇవి ఛాలెంజెస్. G20కి సంబంధించినటువంటి ఛాలెంజెస్ అడుగుతున్నాడా, G20కి సంబంధించినటువంటి ఉద్దేశాలను అడుగుతా ఉన్నాడా, G20కి సంబంధించిన సమావేశాలను అడుగుతున్నాడా, ఇలా మనం ఒక్కొక్కటి బైఫర్కేట్ చేసుకొని నేర్చుకోగలిగితే క్వశ్చన్ ఎలా ఇచ్చినా కూడా మనం చాలా సులువుగా ఆన్సర్ చేయగలుగుతాము. ఇగో G20కి సంబంధించినటువంటి ఛాలెంజెస్ ఏంటి అని అంటే ఫిజికల్ జియోగ్రఫీకి సంబంధించి పొలిటికల్ ఇష్యూస్ అనేవి ప్రధానమైనటువంటి కారణం అని అంటున్నాం. ఇక నెక్స్ట్ ఎకానమీ సిస్టానికి సంబంధించినటువంటి స్లోనెస్ అనేది ఉంది. ఇక ఊహించినటువంటి మాంద్యం అన్ఎక్స్పెక్టెడ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. అలాగే ఫిక్స్డ్ అలాగే ఎక్కువగా హెవీగా ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఇలా ఇవన్నీ కూడా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ రష్యా అండ్ ఉక్రెయిన్, కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ రష్యా అండ్ ఉక్రెయిన్, పెరుగుతున్నటువంటి హెవీగా అవుతున్నటువంటి ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా మనకి ప్రధానమైనటువంటి G20 ముందున్నటువంటి సవాళ్ళుగా గుర్తుంచుకోవడం జరుగుతూ ఉంది. ఓకేనా, సవాళ్ళను గురించి అడిగితే ఈ అంశాలను గుర్తుంచుకొని వీటి నుంచి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ G20కి సంబంధించినటువంటి అంశాలని జతపరచండి అని ఇస్తాడు. క్వశ్చన్ జతపరచండి అని ఇచ్చినప్పుడు ఎలా ఇస్తాడు అనేది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. దాని ద్వారా కంటెంట్ కూడా అప్డేట్ అవుతుంది. G20కి సంబంధించినటువంటి సమావేశాలు, G20 సమావేశాలు, మనం ఫస్ట్ సమావేశం గురించి మాట్లాడినాం, సెకండ్ సమావేశాలు 2 జరిగినాయి అని చెప్పేసి మాట్లాడినాం. G20కి సంబంధించి 2010లో జరిగినటువంటి మరొక 2 సమావేశాలను గురించి మాట్లాడినాం. కానీ ఇటీవల జరిగినటువంటి సమావేశాలను జతపరచండి అని చెప్పేసి దేశాలు ఇస్తాడు, సంవత్సరాలు ఇస్తాడు. సో అవి జిగ్జాగ్ చేసి ఇస్తాడు, వాటిని మనం గుర్తించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం G20కి సంబంధించినటువంటి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఏదైతే ఇటీవల జరిగినటువంటి సమావేశాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశాలను గురించి డిస్కస్ చేద్దాం. ప్రధానంగా ఎక్కడి నుంచి డిస్కస్ చేద్దామని అంటే 2019 నుంచి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ 2019 అని అంటున్నాం, 2020 అని అంటున్నాం, 2021 అని అంటున్నాం, 2022 అని అంటున్నాం, 2023 అని చెప్పేసి కూడా అంటున్నాం. 2024 ఉందా? 24 కూడా తీసుకుందాం. ఆల్రెడీ అడిగినాం కదా ఫస్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు 2019 మీటింగ్ ఎక్కడ జరిగిందో నేను చూపెడతా. సో 2019 మీటింగ్ అనేది మనకి జపాన్లో జరిగింది. 2019 శిఖరాగ్ర సమావేశం జపాన్లోని ఒసాకాలో జరిగింది. ఎక్కడ అని అంటున్నాం? జపాన్లో టోక్యోలో కాదు, ఒసాకా అనేటువంటి పట్టణంలో జరిగింది. ఇది G20కి సంబంధించినటువంటి శిఖరాగ్ర సమావేశం 2019 జపాన్ ఒసాకాలో జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోండి. మరి ఇదే G20కి సంబంధించినటువంటి 2020 సమావేశం ఎక్కడ జరిగింది అని అంటే సౌదీ అరేబియా ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది. దేనికి సంబంధించి
2020 సౌదీ అరేబియా. సౌదీ అరేబియా అనేది ఇక్కడ ప్రెసిడెంట్ కంట్రీగా కొనసాగింది G20కి సంబంధించి. ఈ ప్రెసిడెంట్ కంట్రీగా కొనసాగినటువంటి సౌదీ అరేబియాకి సంబంధించి ఇక్కడ ఏ నగరంలో ఈ శిఖరాగ్ర సమావేశం జరగాలి అని అంటే రియాద్లో జరగాలి. కానీ ఈ సమావేశం అంతా కూడా ఎలా జరిగింది అని అంటే వర్చువల్ విధానంలో జరిగింది. కానీ G20 2020కి సంబంధించినటువంటి సౌదీ అరేబియాలో శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరగాల్సి ఉండింది అని అంటే రియాద్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. రియాద్ అనేటువంటి ప్రాంతంలో శిఖరాగ్ర సమావేశం జరగాల్సి ఉండింది. ఇక నెక్స్ట్ 2021 గురించి మాట్లాడితే ఇటలీ. 2021లో ఇటలీ అనేది దీనికి సంబంధించి ఎక్కడ అనంటే రోమ్ నగరంలో, ఇటలీకి సంబంధించి రోమ్ నగరంలో ఈ 2021 సమావేశం అనేది జరిగింది. 2022 ఇటీవల మీరు చూసిర్రు ఇండోనేషియాలోని బాలీలో జరిగింది. ఎక్కడ అని అంటున్నాం? బాలీలో జరిగింది. 2023 ఇండియాలో జరగబోతా ఉంది. ఇండియాలో జరగబోయేటువంటి ఈ సమావేశం న్యూఢిల్లీలో జరుగుతూ ఉంది. ఎక్కడ జరుగుతూ ఉంది అని అంటున్నాం? న్యూఢిల్లీలో జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ 2024 బ్రెజిల్లో జరగబోతా ఉంది. ప్లేస్ డిసైడ్ కాలే. ఇలా బ్రెజిల్ అనేటువంటి దేశాన్ని కూడా మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఇది 2024కి సంబంధించినటువంటి సమావేశం. ఓకేనా? ఇప్పుడు వీటిని జిగ్జాగ్ చేసి ఇస్తాడు. సో ఇటు దేశాలు ఇవ్వచ్చు, ఇటు సంవత్సరాలు ఇవ్వచ్చు, లేదంటే ఇటు ఇయర్స్ ఇచ్చి ఇటు దేశాలు ఇవ్వచ్చు. సో వీటిని సరిగా జతపరచండి అని అంటాడు. 1 మార్క్ వస్తుంది మనకి. సో ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఇలా అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది 100% ఉంది. 2019 జపాన్, 2020 సౌదీ, 2021 ఇటలీ, 2022 ఇండోనేషియా, 2023 ఇండియా, 2024 బ్రెజిల్. ఓకేనా? సో ఇలా ఈ సమావేశానికి సంబంధించి G20 సమావేశాలకి సంబంధించినటువంటి ఈ అంశాలని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ ఇది. దీని మీద మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగితే మనం ఆన్సర్ చేయడానికి చాలా సిద్ధంగా ఉండాలి. అలా సిద్ధంగా ఉంటే మనకు 1 మార్క్ అనేది రావడం జరుగుతుంది. ఇలా ఈ సమావేశాన్ని గురించి గుర్తుంచుకోవాలి. మరి న్యూఢిల్లీలో ఇంతకుముందు G20 సమావేశం జరిగిందా సార్ అని అంటే జరగలే. మొట్టమొదటిసారి 18వ శిఖరాగ్ర సమావేశం న్యూఢిల్లీలో జరుగుతూ ఉంది. న్యూఢిల్లీలో జరుగుతున్నటువంటి G20 సమావేశం అనేది ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా అని అంటే జరగలే. సో ఎప్పుడు జరుగుతూ ఉంది అని అంటే మొట్టమొదటిసారి 2023లో జరుగుతూ ఉంది. 2023లో జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి సంబంధించి ఎప్పుడు జరుగుతూ ఉంది అని అంటే సెప్టెంబర్ 9, 10వ తేదీలలో జరగబోతూ ఉంది. ఇప్పుడు మనం 2023కి సంబంధించినటువంటి సమావేశం గురించి మాట్లాడుతున్నాం కదా. ఇక్కడ నేను శిఖరాగ్ర సమావేశం గురించి రాస్తున్నా. ఈ శిఖరాగ్ర సమావేశం ఎప్పుడు జరుగుతుంది అని అంటే మన దేశంలో సెప్టెంబర్ 9, 10వ తేదీలలో జరుగుతుంది. ఎప్పుడు అని అంటున్నాం? సెప్టెంబర్ 9th and 10th డేట్స్లో ఈ సమావేశం అనేది జరుగుతుంది. శిఖరాగ్ర సమావేశం వివిధ దేశాలకి సంబంధించి G20 దేశాలకి సంబంధించినటువంటి ప్రధాన నేతలు ఈ సమావేశంలో పాల్గొంటారు. అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఈ సమావేశానికి 9, 10వ తేదీలలో సెప్టెంబర్ 2023లో అధ్యక్షత వహిస్తాడు అనేటువంటి అంశాన్ని మీరెవ్వరూ కూడా మర్చిపోవద్దు. ఓకేనా? మరి గ్రూప్ ఆఫ్ 20కి సంబంధించి ఏ సంస్థలని ఇందులో ఆహ్వానితులుగా పిలుస్తారు? మనం దేశం గురించి మాట్లాడితే స్పెయిన్ అని అన్నాం. కొన్ని సంస్థలు కూడా ఇందులోకి శాశ్వతంగా ఆహ్వానించబడతాయి. సో ఇవి పర్మనెంట్ ఇన్వైటీస్గా ఉంటాయి. అవి ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. సో G20కి ఆహ్వానించబడేటువంటి సంస్థలని గుర్తించండి అని అంటారు. గ్రూప్ ఆఫ్ 20 మీటింగ్కి ఆహ్వానించబడేటువంటి సంస్థలని గుర్తించండి. G20కి శాశ్వతంగా ఆహ్వానించబడుతున్నటువంటి దేశాలు ఏవి? సంస్థలేవి, దేశాలు కాదు. శాశ్వతంగా ఆహ్వానించబడుతున్నటువంటి దేశం స్పెయిన్ అని మాట్లాడినాం. ఇప్పుడు శాశ్వతంగా ఆహ్వానించబడుతున్నటువంటి సంస్థలు ఏవి అని అంటున్నాం? ఆర్గనైజేషన్స్ ఏవి అని అంటున్నాం? ఒక 4 సంస్థలని, ఈ 4 సంస్థలని కూడా మనం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి. G20కి ఆహ్వానించబడుతున్నటువంటి ఇక్కడ రాయనా? ఇక్కడ రాయనా? వస్తుందా? ప్లేస్ సరిపోదు కావచ్చు. నెక్స్ట్ పేజ్ తీసుకుందాం. ఇగో G20కి ఆహ్వానించబడుతున్నటువంటి సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు అట్లా గుర్తుంచుకోర్రి. ఆర్గనైజేషన్స్.
ఒక 4 ఉన్నాయి, ఆ 4ంటిని కూడా చెప్తా, వీటిని గురించి గుర్తుంచుకోండి. సంస్థలని ఆ పేర్లని ఇస్తే మనం సులువుగా టకీమని ఆన్సర్ చెప్పాలి. 1 ఏంటి అని అంటే యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. ఓకేనా, ఇది ఒక సంస్థ ఆహ్వానించబడుతుంది. అలాగే రెండవది ఏంటి అని అంటే వరల్డ్ బ్యాంక్. ఏమంటున్నాం? వరల్డ్ బ్యాంక్. ఇగో ఇది కూడా ఆహ్వానించబడుతుంది. ఇక నెక్స్ట్ మూడవది ఏమంటున్నాము అని అంటే ఆసియన్కి సంబంధించి ఆఫ్రికా యూనియన్ అనేది కూడా ఆహ్వానించబడుతుంది. ఏది అని అంటున్నాం? ఆఫ్రికా యూనియన్. సో ఈ ఆఫ్రికా యూనియన్ అనేది కూడా ఆహ్వానించబడడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ దీంతో పాటు ఆసియన్ కూటమి. ఏమంటున్నాం? ఆసియన్కి సంబంధించినటువంటి కూటమి అనేది కూడా ఆహ్వానించడం జరుగుతూ ఉంది. ఆసియన్ కూటమి. సో ఆగ్నేయ ఆసియాకి సంబంధించి మన భారతదేశానికి ఆగ్నేయంగా ఉన్నటువంటి దేశాలనే ఆసియన్ కూటమి అని చెప్పేసి అంటారు. ఈ ఆసియన్ కూటమి కూడా G20కి ఆహ్వానించబడుతుంది అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. థాయిలాండ్, ఇండోనేషియా, మయన్మార్ ఇలాంటివి. సో బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా ఆసియన్ కూటమి అనేది ఏర్పడుతుంది. ఆ ఆసియన్ కూటమికి సంబంధించినటువంటి వారు కూడా ఇందులో పాల్గొంటారు, ఆహ్వానితులుగా పిలవడం జరుగుతూ ఉంది. నిన్ను బాగా డెప్త్ అడగాలనుకున్నప్పుడు క్వశ్చన్ G20కి సంబంధించి ఆహ్వానించబడుతున్నటువంటి సంస్థలు ఏవి అన్నప్పుడు 1 యుఎన్ఓ చెప్పాలి, 2 వరల్డ్ బ్యాంక్ చెప్పాలి, 3 ఆఫ్రికన్ యూనియన్ చెప్పాలి, 4 వచ్చి ఆసియన్ కూటమి అని చెప్పాలి. ఈ 4ంటి గురించి చెప్తే నీకు ఎగ్జామ్లో 1 మార్క్ వస్తుంది, పక్కా 1 మార్క్ వస్తుంది. ఇగో ఇలా ఈ G20కి సంబంధించినటువంటి అంశం అనేది ఇంపార్టెంట్. G20 ఎలా వచ్చిందో చెప్పిన, G20 ఎప్పుడు స్థాపించబడిందో చెప్పినాను, G20కి సంబంధించినటువంటి మొదటి సమావేశం ఎప్పుడు జరిగిందో చెప్పినాం, రెండవ సమావేశం, మూడవ సమావేశం. మొదటి సమావేశం 2008లో జరుగుతుంది, ఫస్ట్ సమావేశం 2008లో జరుగుతుంది, రెండవ సమావేశం 2009లో 2 సార్లు శిఖరాగ్ర సమావేశాలు జరుగుతాయి, 2010లో కూడా 2 సార్లు శిఖరాగ్ర సమావేశాలు జరుగుతాయి, 2009-10 సంవత్సరాలను G20కి సంబంధించి 2 టైమ్స్ మీటింగ్ జరిగింది అని చెప్పేసి ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక దీని తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది అని అంటే మనం 2019 నుంచి కూడా G20కి సంబంధించిన శిఖరాగ్ర సదస్సులను గురించి అవి జరిగినటువంటి ఇయర్స్, అవి జరిగినటువంటి దేశాలు, అవి జరగబోతున్నటువంటి ప్లేసెస్ని గురించి మాట్లాడినాం. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తే క్వశ్చన్ 2019 నుంచి చేయడానికి అవకాశం ఉంటుంది ఎక్కువగా. సో దాన్ని మ్యాచ్ చేయడం కూడా మనం తెలుసుకున్నాం. ఇక నెక్స్ట్ ఇది 18వ శిఖరాగ్ర సమావేశం అని మాట్లాడినాం. 18వ శిఖరాగ్ర సమావేశం అనేది భారత్లో జరుగుతుంది. 17 ఎక్కడ జరిగిందంటే ఇండోనేషియాలో జరిగింది, 16 ఎక్కడ జరిగింది అని అంటే ఇటలీలో జరిగింది, మరి 15 ఎప్పుడు జరిగింది అని అంటే సౌదీ అరేబియాలో జరిగింది 2020లో, మరి అంతకుముందు 14 ఎక్కడ జరిగింది అని అంటే జపాన్ ఒసాకాలో జరిగింది అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకుంటా ఉన్నాం. ఇక నెక్స్ట్ దీని తర్వాత G20కి సంబంధించినటువంటి ఛాలెంజెస్ మాట్లాడినాం. మరి G20 స్థాపించబడడానికి ఉన్నటువంటి ఉద్దేశాలను గురించి మాట్లాడినాం. ఆర్థిక వ్యవస్థను కాపాడడం ప్రపంచవ్యాప్తంగా, ఇక రెండవది వాతావరణ మార్పులను ఎదుర్కోవడం, అలాగే స్థిరమైనటువంటి అభివృద్ధిని ప్రోత్సహించడం అనేది G20కి సంబంధించినటువంటి ప్రధాన ఉద్దేశం. G20లో సభ్య దేశాలు ఎన్ని అంటే 20 కాదు, 19 సభ్య దేశాలు ఉంటాయి, ఒక యూరోపియన్ యూనియన్ ఉంటుంది. ఇవి కలిస్తేనే గ్రూప్ ఆఫ్ 20 అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. G20లో శాశ్వత సభ్య దేశం ఏంటి అని అంటే స్పెయిన్ అని అన్నాం. G20కి ఆహ్వానించబడుతున్నటువంటి శాశ్వత సంస్థలు ఏవి అని అంటే యుఎన్ఓ, వరల్డ్ బ్యాంక్, ఆఫ్రికన్ యూనియన్, ఆసియన్కి సంబంధించినటువంటి కూటమి అని చెప్పేసి మాట్లాడినాం. సో ఇలా ఈ G20కి సంబంధించినటువంటి బాధ్యతలను భారత్ నిర్వహించడం ఫస్ట్ టైం. భారత్ ఒక థీమ్తో వచ్చింది, వసుదైవక కుటుంబకం. వసుదైవక కుటుంబకం అని అంటే 1 ఎర్త్, 1 ఫ్యామిలీ, 1 ఫ్యూచర్ అనేది దీనికి సంబంధించినటువంటి థీమ్ అని చెప్పేసి మనం మాట్లాడడం జరిగింది. G20కి సంబంధించినటువంటి 2024వ సమావేశం బ్రెజిల్ దేశంలో జరగబోతుంది అని మాట్లాడినాం. మరి G20 2023 భారత్ అధ్యక్షత బాధ్యతలను నిర్వహిస్తుంది కాబట్టి ఇప్పుడు భారత్లో 32 వివిధ విభాగాలలో 200 సమావేశాలను G20 నిర్వహించబోతుంది అని చెప్పేసి కూడా మనం మాట్లాడినాం. ఓకేనా? సో ఇలా G20కి సంబంధించి 85% జీడిపి కలిగినటువంటి ప్రపంచ దేశాలు ఈ కూటమిలో భాగంగా ఉన్నాయి. 75% ప్రపంచ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నటువంటి దేశాలు ఈ కూటమిలో భాగంగా ఉన్నాయి. ప్రపంచంలో 3/2 జనాభా కూడా ఈ కూటమిలో ఉన్నటువంటి సభ్య దేశాలలో ఉన్నది అనేటువంటి అంశాన్ని కూడా మనం మాట్లాడినాం. సో ఇలా G20కి సంబంధించినటువంటి అంశాలు అనేవి
అత్యంత కీలకమైనటువంటి అంశాలు. ఈ G20కి సంబంధించినటువంటి ఈ అంశాలను అప్డేట్ చేసుకోండి. మన భారత్లో జరిగేటువంటి ఇంపార్టెంట్ మీటింగ్స్ వచ్చినప్పుడు మళ్ళీ నేను అప్డేట్ చేస్తూ ఉంటా. ఓకేనా? సో ఇలా G20కి సంబంధించినటువంటి టాపిక్ని మీకు అందించడం జరుగుతూ ఉంది. చెప్పమంటే ఇంకో 4-5 ఉన్నాయి, కానీ గణేష్ సార్ కొంచెం ఇప్పుడు టీఎస్ మూవ్మెంట్కి సంబంధించిన క్లాస్ తీసుకుంటాడు. సో మీరు రెగ్యులర్గా 7 నుంచి 9 మధ్యలో క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్కి మీరు వస్తే మంచి కంటెంట్ని ఎక్స్ట్రాడినరీగా ఆల్మోస్ట్ ఆల్ మనం మండే నుంచి ఇస్తా ఉన్నాం. ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ఇస్తా. మీరు దీనికి చేయాల్సిందల్లా ఒక లైక్ వేసుకోవాలి, దీన్ని షేర్ చేయాలి, చాలామందికి తెలియాలి. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనం ప్రతి టాపిక్ని కూడా ఇలానే ప్రిపేర్ అవ్వాలి. టైం పోయినా పర్లేదు, కానీ ఈ విధంగా ప్రిపేర్ అయితే మళ్ళీ నువ్వు ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క బుక్లో వెతకాల్సినటువంటి అవసరమే లేదు. అన్ని బుక్కులను అన్ని వెబ్సైట్లను నేనే వెతుక్కొని తీసుకొస్తున్నా. నీకు ఉండాల్సిందల్లా ఓపిక. నేను ఆ కంటెంట్ని చెప్పే ఓపిక నాకుంది, వినే ఓపిక నీకుంటే ఖచ్చితంగా మంచి కంటెంట్ నీ దగ్గర ఉన్నట్లే. మనం ఇచ్చేటువంటి కంటెంట్ బుక్కులలో దొరకదు, నేను ప్రామిస్ చేసి చెప్తున్నా. ఇదంతా కూడా నేను వెబ్సైట్ బేస్డ్గా తెస్తా. సో దీనికోసం నేను 2 hours రీసెర్చ్ చేసే వస్తా మీ ముందుకు. ఓకేనా? క్లాస్ ఎట్లుందో చెప్పండి. ఎంకరేజ్ చేయాలంటే ఒక లైక్ వేయాలి, అలాగే దీన్ని మీరు స్టేటస్ పెట్టాలి, ఒక 10 మందికైనా కనీసం షేర్ చేయాలి. దీనివలన ఐకాన్ ఇండియా అనేది ఇంకా బాగా విస్తరించాలి G20 లాగా. అప్పుడే మనం ఆర్థికంగా బాగా బలపడతాం. ఎట్ ద సేమ్ టైం అందరికీ ఎక్కువ సర్వీస్ ఇవ్వగలుగుతాం. ఓకేనా? రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.